ఈశ్వరునికి జీవునికి నామరూప స్థాయిలో భేదముంది. ఈశ్వరుడు మాయా మహదాదులనే కరణోపాధి కలవాడు. జీవుడు పంచకోశములనే కార్యోపాధి కలవాడు. కార్యకారణ ఉపాధులే జీవత్వ ఈశ్వరత్వ వ్యవహార ప్రయోజకములు. పరబ్రహ్మయందు జీవుడు ఈశ్వరుడు అను రెండు ఉపాధులు కల్పించబడినవి. ఒకే వస్తువును మట్టి కుండ అని వ్యవహరించినట్లు ఒకే పరమాత్మను పరబ్రహ్మ అని జగత్ అని వ్యవహరించుచున్నారు. మాయా విశిష్ట చైతన్యము, ఈశ్వరుడు అవిద్యా విశిష్ట చైతన్యము. జీవుడు జీవేశ్వర జగదాదులు మాయా కల్పితములు. జగత్తు జీవుడు ఈశ్వరుడు నేను యొక్క భావనలు సుషిప్తులోను సమాధిలోను ఆ భావనలు ఉండవు. జీవునిలోను ఈశ్వరునిలోను సద్వస్తువు ఒక్కటే. బుద్ధ్యోపాధి వలన జీవునికి పరిమితి కలిగినది. జీవత్వము బుద్ధికృత దోషము. జీవ బ్రహ్మభేద జ్ఞానముచే విచారించి జీవాత్మను పరమాత్మగా తెలిసినచో జీవబుద్ధి నిశ్శేషముగా నశించును. కర్మోపాసనలచే జీవబ్రహ్మలు వేరు అను భేద జ్ఞానముచే జీవభావము. కర్మ అలౌకిక ఆనందాన్ని, నిరతిశయ ఆనందాన్ని, స్వరూపానందాన్ని ఇవ్వలేదు. కర్మ వల్ల దుఃఖరహిత స్థితి కలగదు. జీవునికి కర్మ చేయుటకే స్వేచ్ఛ ఉన్నది. కర్మఫలాన్ని సాచించే సమర్థత లేదు. కస్తూరి మృగం తన బొడ్డు నుంచే వచ్చే సుగంధం బయట నుండి అని భ్రాంతిపడి ఆ సువాసన ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవటానికి పిచ్చిగా తిరుగుతుంది. అట్లే అజ్ఞానావరణలో ఉన్న జీవునికి తనలో ఉన్న స్వరూపానందం బోధపడక ఆనందం కోసం బాహ్య వస్తువులలో వెతికి అనేక కర్మలు చేసి అనిత్యమైన సుఖదుఖాలను పొంది కర్మ సముద్రంలో పడి జనన మరణ సంసార చక్ర బంధనంలో చిక్కుకుంటున్నాడు. అజ్ఞాన జనితమైన కర్మ అజ్ఞానాన్ని నాశనం చెయ్యలేదు. కర్మ అశాంతిని బంధాన్ని పెంచుతుందని భగవాన్ చెప్పారు.